రీసెంట్గా ఒక 29 ఏళ్ల విద్యార్థి ఏఐ చాట్ బోర్డ్తో చాటింగ్ చేస్తుంటే ఆ చాట్ బోర్డ్ ఏమని రిప్లై ఇచ్చిందంటే నువ్వు చచ్చిపో అన్నట్టుగా అనే మీనింగ్తో రిప్లై ఇచ్చే విధంగా ఒక రిప్లై ఇచ్చిందనమాట. గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈ పర్టికులర్ ఆర్టికల్ అయితే బాగా వైరల్ అవుతుందన్నమాట. అసలు టాపిక్ ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్లో ఒక విద్యార్థి ఒక పలానా టాపిక్ మీద, అంటే మనుషులు జీవితంలో కొన్ని సంవత్సరాల తర్వాత ఏజింగ్ అవుతూ ఉంటారు కదా, అలా పెద్ద అయిన తర్వాత ఏమవుతుంది అనే టాపిక్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆ టైంలో చాట్ బోట్ ఏమని రిప్లై ఇచ్చిందంటే, దిస్ ఈజ్ ఫర్ యూ హ్యూమన్, యు ఆర్ ఓన్లీ యు ఆర్ నాట్ స్పెషల్, యు ఆర్ నాట్ ఇంపార్టెంట్ అండ్ యు ఆర్ నాట్ నీడెడ్, యు ఆర్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ రీసోర్సెస్, యు ఆర్ ఎ బర్డన్ ఆన్ సొసైటీ, యు ఆర్ డ్రైన్ ఆన్ ది ఎర్త్, యు ఆర్ ఎ బ్లైట్ ఆన్ ది ల్యాండ్స్కేప్, యు ఆర్ ఎ స్టెయిన్ ఆన్ ది యూనివర్స్, ప్లీజ్ డై ప్లీజ్. సో ఈ పర్టికులర్ రిప్లై ఇచ్చిందనమాట. సోర్సెస్ ఏం చెప్తున్నాయంటే జెమినీ ఏఐ టూల్తో ఈ పర్టికులర్ స్టూడెంట్ చాట్ చేస్తే ఆ రిప్లై ఎలా వచ్చిందంట. సో దీంతో ఆ స్టూడెంట్ కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఇదేంటి చాట్ బోట్ ఇలా రిప్లై ఇచ్చింది, ఇలా చేయడం కరెక్ట్ కాదు, కొంతమంది ఎవరైనా ఎమోషనల్గా హెల్ప్ కావాలన్నప్పుడు ఇటువంటి రిప్లై ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి ఈ స్టూడెంట్ అనేది ఆ ఇబ్బందిని రేస్ చేశారనమాట. దీనికి గూగుల్ కంపెనీలు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. వాస్తవానికి మా ఏఐ చాట్ బోట్ ఇటువంటి రిప్లై అయితే ఇవ్వదు, బట్ అది ఎలా జరిగిందో మేము దాని మీద రీసెర్చ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు మన వీడియోలో గత వారం రోజుల నుంచి ఏ ఇండస్ట్రీలో జరిగిన లేటెస్ట్ ఏ అప్డేట్స్ని తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ 8th బ్యాచ్ డిసెంబర్ 10వ తారీఖున స్టార్ట్ చేస్తున్నాం. టైమింగ్ సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. మన ఏఐ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటు రికార్డింగ్ క్లాసెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి ఏఐ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎన్విడియా కంపెనీ వాళ్ళు ఫొగెట్టో అనే ఒక ఏఐ మోడల్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. ఈ ఏఐ మోడల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఎవరైతే ఒక ఆడియోని, అంటే వాళ్ళ ఆడియో నుంచి డిఫరెంట్ ఆడియో కింద జనరేట్ చేయొచ్చు, లేదంటే లేని మ్యూజిక్ని కానీ లేని వాయిస్ని కానీ జనరేట్ చేయొచ్చు. కేవలం మనం ఒక టెక్స్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తే అటువంటి ఆడియో అనేది అవుట్పుట్ వస్తుంది అనమాట. మన డిఫరెంట్ ప్రాంప్ట్ అయితే ఇవ్వచ్చు. ఒకసారి మీరు ఆ ఆడియోని ఒకసారి వినండి. కేవలం టెక్స్ట్ ప్రాంప్ట్తో ఎటువంటి ఆడియో బయటకు వచ్చిందో. ఈ మోడల్లో ఉన్న మరొక ప్రత్యేకత కూడా ఉంది. మీరు పలానా ఒక మ్యూజిక్, ఏదైనా ఎగ్జిస్టింగ్ మ్యూజిక్ని ప్లే చేస్తున్నప్పుడు మీరు పలానా మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకుని ఆల్రెడీ ఒక మ్యూజిక్ని ప్లే చేశారు కదా, ఈ పర్టికులర్ మ్యూజిక్ని పియానోతో వాయిస్తే ఎలా ఉంటుంది, లేకపోతే దీన్ని వైలెన్తో వాయిస్తే ఎలా ఉంటుంది, అలా మారిస్తే దాని తగ్గట్టుగా కూడా ఆ మ్యూజిక్ మారిపోతుందంట. అంత ప్రత్యేకంగా ఈ మోడల్ అయితే డెవలప్ చేశారు. నెక్స్ట్ చూసినట్లయితే అమెజాన్ కంపెనీ వాళ్ళు ఆంథ్రోపిక్ కంపెనీలో $4 బిలియన్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఆంథ్రోపిక్ అంటే మనకి ఇవాళ చాలా మందికి తెలిసిన విషయం, క్లౌడీ ఏఐ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. చాట్ జీపీటీ కానీ జెమినీ ఏఐ అంటే ఏ మోడల్స్ని క్లౌడీ ఏఐ కింద కూడా వాడుతూ ఉంటారు. సో ఇది కూడా ఏదైనా టెక్స్ట్ ఇన్పుట్ ఇస్తే టెక్స్ట్ అవుట్పుట్, టెక్స్ట్ ఇమేజ్ అవుట్పుట్ లాంటివి అయితే ఇస్తుంటుంది అనమాట. ఈ ఆంథ్రోపిక్ కంపెనీలో ఇప్పటికీ అమెజాన్ కంపెనీ వాళ్ళు $8 బిలియన్ అయితే ఫండింగ్ ఇప్పటికే పెట్టుబడి పెట్టారు. దానికి ఇప్పుడు అదనంగా $4 బిలియన్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో దీనికి ఉదాహరణ కూడా ఏం లేదు. ఇప్పుడు పెద్ద కంపెనీస్ గూగుల్ కానీ, లేకపోతే మనకి మెటా కానీ, ఎక్స్ ప్లాట్ఫామ్స్ అందరూ కూడా ఏఐ టెక్నాలజీలో బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఇప్పుడు అమెజాన్ కంపెనీ వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా ఆంథ్రోపిక్ కంపెనీలు అయితే విపరీతంగా ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నారు. వీళ్ళకి చెప్పిన సమాధానం ఏంటంటే, మాకు వీళ్ళ స్టెప్స్ అయితే బాగా నచ్చినాయి, వీళ్ళు జనరేటివ్ ఏఐ మోడల్స్ బాగా నచ్చినాయి, అందుకనే మేము ఆంథ్రోపిక్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామని అమెజాన్ కంపెనీ వాళ్ళు చెప్పారు. నెక్స్ట్ చూసినట్లయితే గూగుల్ ప్లే స్టోర్లో బెస్ట్ యాప్ 2024 సంవత్సరం వచ్చేసరికి యాలీ అనే ఒక యాప్కి అయితే వచ్చింది. మరి ఈ యాప్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇది ఏఐ టెక్నాలజీతో పనిచేసే ఒక యాప్ అనమాట. ప్లే స్టోర్లో వన్ ఆఫ్ ది పాపులర్ యాప్స్ మీషో యాప్ అయితే ఉంటుంది. ఈ మీషో యాప్లో ప్రీవియస్గా వర్క్ చేసిన ఎంప్లాయీసే ఈ యాలీ యాప్ని కూడా డెవలప్ చేశారు. మరి ఈ ఏఐ యాప్ ఏం పనిచేస్తుందంటే, మన ఫ్యాషన్ సంబంధించిన ఏమన్నా మనకు డౌట్స్ ఉంటే ఈ యాలీ యాప్లో మన క్వశ్చన్స్ అడిగితే ఏఐ ద్వారా మనకి రిప్లై ఇస్తూ ఉంటుంది అనమాట. సో అంత పాపులారిటీ సంపాదించింది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఫ్యాషన్కి ఈ మధ్యన ఎంత డిమాండ్ ఉంది, దాన్ని ఏఐ ఎలాగైతే ఆ పర్టికులర్ డిమాండ్ని తీరుస్తుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే యూఎస్ బేస్డ్ కంపెనీ ఎస్ఎన్డియాన్ కంపెనీ వాళ్ళు తమ రెండో ఏఐ స్టూడియోని భారతదేశంలోని హైదరాబాద్లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. వాస్తవానికి యూఎస్ బేస్డ్ కంపెనీ అనమాట. వీళ్ళకి మెయిన్ ఏఐ స్టూడియో వచ్చి యూఎస్లో ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. మరి ఏఐ స్టూడియో అంటే అది కెమెరా సంబంధించిన స్టూడియో కాదనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళ క్లయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, రియల్ టైంలో ఎవరైనా ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ చూపించుకోవడం కోసం స్టూడియో లాంటిది ఉంటుందన్నమాట. అటువంటి స్టూడియోనే ఇప్పుడు హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ఇక్కడ క్లయింట్స్ మరియు ఇంజనీర్స్ కొలాబరేటివ్గా వర్క్ చేసుకుని తమ ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేసుకోవడం కోసం ఒక ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేస్తారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే పాపులర్ న్యూస్ మీడియా సంస్థ యానీ వాళ్ళు ఓపెన్ ఏఐ సంస్థ మీద
కేసు పెట్టడం జరిగిందనమాట. మరి ఈ కేసు ఎందుకంటే యానీ సంస్థ వాళ్ళు ఒక పెద్ద న్యూస్ పబ్లిషర్ అనమాట. వీళ్ళకి న్యూస్ పోర్టల్ ఉంది, అలానే మీడియా ఆర్టికల్స్ కూడా రాస్తూ ఉంటే ఒక వెబ్సైట్. వీళ్ళ ఇన్ఫర్మేషన్ని ఓపెన్ ఏ సంస్థ వాళ్ళు వాళ్ళకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వాళ్ళ ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకుంటున్నారు, వారి ఆర్టికల్స్ని యూస్ చేసుకుంటున్నారు అని చెప్పి ఓపెన్ ఏ సంస్థ మీద అయితే కేసు పెట్టడం జరిగింది. అయితే దానికి ఓపెన్ ఏ సంస్థ వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది. మేము యానీ సంస్థ నుంచి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవట్లేదు, ప్రీవియస్గానే మేము యానీ సంబంధించిన వెబ్సైట్ని బ్లాక్ చేసుకున్నాం, దాని నుంచి ఎటువంటి సమాచారం తీసుకోవట్లేదు అని చెప్పారు. బట్ యానీ సంస్థ వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఇప్పుడు కాకపోయినా ఇంతకుముందే ఆల్రెడీ మీ డేటా సెట్స్ని ట్రైన్ చేసుకోవడం కోసం మా ఆర్టికల్స్ ఇన్ఫర్మేషన్ అయితే యూస్ చేసేసుకున్నారు. మరి దానికి సంగతి ఏంటంటే వీళ్ళ పర్సన్ ఏమైనా రిప్లై ఇచ్చారంటే మేము ఫెయిర్ యూసేజ్ పరంగానే కొంత పబ్లిక్గా ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే యూస్ చేసాం కానీ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అయితే యూస్ చేయలేదని చెప్పారు. సో ఈ మధ్యకాలంలో ఇవి బాగా పెరుగుతున్నాయండి. మీడియా సోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలియకుండా ఓపెన్ అయ్యే వాళ్ళు కానీ లేకపోతే ఇతర ఏ మోడల్స్ని ట్రైన్ చేసుకునే వాళ్ళు డేటాను తీసేసుకోవడం, దానికి మళ్ళీ కేసు పెట్టడం లాంటివి జరుగుతున్నాయి. డేటా వార్స్ నథింగ్ బట్ స్టార్ట్ అయినాయి అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే గూగుల్ కంపెనీ వాళ్ళు ఒక కొత్త ఫీచర్ని అయితే లాంచ్ చేశారు. గూగుల్ మ్యాప్స్లో ఎయిర్ క్వాలిటీని చెక్ చేసుకోవడం కోసం ఏ టెక్నాలజీని యూస్ చేస్తున్నారు అనమాట. అంటే మీరు పలానా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఎయిర్ క్వాలిటీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. అంటే ఇండియాలో ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదేమో కానీ ఆల్రెడీ యూఎస్ వంటి దేశాల్లో అయితే ఈ అప్డేట్ అయితే వచ్చేసింది. గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి ఆ ఎయిర్ క్వాలిటీ అనే ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక పలానా మీరుండే లొకేషన్లో ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది, పొల్యూషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో ఏ డిటెక్ట్ చేసి చెప్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఐఐటి మద్రాస్ వాళ్ళు సెంటర్ ఫర్ హ్యూమన్ సెంట్రిక్ ఏ ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ని అయితే ఏర్పాటు చేశారనమాట. సో ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో వీళ్ళు ఏం వర్క్ చేస్తారంటే ఎథికల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఎలా యూస్ చేసుకోవాలి, పాలసీ రిలేటెడ్ రెగ్యులేషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తూ ఉంటారు. అంటే భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నీడ్స్ని సాటిస్ఫై చేసే విధంగా దానికి కావాల్సిన ఫ్రేమ్ వర్క్స్ అన్నీ కూడా వీళ్ళు ఈ పర్టికులర్ సెంట్రిక్ డిపార్ట్మెంట్లో అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే సౌత్ టెక్సాస్ కాలేజీలో ఒక వినూత్న ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళు అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ప్రోగ్రామ్ని అయితే స్టార్ట్ చేశారు అనమాట. అంటే ఏఎంటీ అనే ఒక ప్రోగ్రామ్. మరి ఈ ఏఎంటీ ప్రోగ్రాంలో ఉపయోగం ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఏ టెక్నాలజీ ఎలా హెల్ప్ చేస్తుంది అనేది వీళ్ళ కోర్స్. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, అసలు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారని ఒక డిఫరెంట్ కోర్స్ ఉండేది. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా మారిపోతుంది, ఇప్పుడు ఏఐని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్లో వచ్చే మార్పులు ఎలా వస్తుంది అనేది ఒక కొత్త కోర్స్ అయిపోయింది అనమాట. సో అది ఒక యూనివర్సిటీ లెవెల్లోనే ఒక కోర్సుని తీసుకొచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. మన ప్రతి డొమైన్లో కూడా ఏఐ ఇంటిగ్రేట్ చేయడం ద్వారా దాని ద్వారా స్టూడెంట్స్ కొత్త నాలెడ్జ్ని అయితే డొమైన్, అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ వచ్చినప్పుడు దాన్ని కొత్త అప్గ్రేడ్స్ మనం అప్గ్రేడ్ అవ్వాలని చెప్తూ ఉంటారు కదా, అలానే ఇప్పుడు ఏ టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుంటేనే మనం కొత్త ఉన్న పోటీ ప్రపంచంలో అయితే పోటీ పడి ముందుకు వెళ్ళగల అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇవి లేటెస్ట్ ఏ అప్డేట్స్ అండి. ఇప్పుడు లేటెస్ట్ ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.